అందరం గట్టిగా అనుకుంటే ఎల్లినో ఏంటి వాళ్ళ తాతలు మామలు కూడా వెళ్ళిపోతారు. ఓకే, కదా ఎంత హెల్దీగా ఉన్నాయో అసలు. దేశీ సీడ్స్ మహత్యం ఇది. అవును, మామూలు అప్పుడు తక్కువ వచ్చిన గెస్ట్లు వచ్చారంటే మాత్రం ఎక్కువ కాస్తాయి. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, చక్కగా సంతోషంగా పట్టుకెళ్ళాలి కదా. అనుకోండి హెయిర్ బ్లాక్ అవుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ 3 daysలో ఊడిపోయిన చోట మళ్ళీ హెయిర్ రీచ్ 3 days. మీ బేర ఎంత బాగుందో తెలుసండి, హెల్దీగా. హలో ఫ్రెండ్స్, మధ్యలో బ్రేక్ వచ్చింది, చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి. సో ఇవాళ మళ్ళీ ఒక హార్వెస్ట్ చేద్దాము. అండ్ తెలుసు కదా, పార్వతి గారి ఫామ్కి వెళ్ళి వచ్చాము. ఇవాళ హార్వెస్ట్లో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో లేట్ అయిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చీకటి పడే లోపల గబగబా లక్ష్మి, నేను, పార్వతి గారు హార్వెస్ట్ చేసాడు. ఓకే, అండ్ ఇవాళ చాలా అంటే మనం కొంచెం సాయిల్ అమెండ్మెంట్స్ అవి చేస్తున్నాం కదండి, ఈ సమ్మర్లో స్టార్ట్ అయిందా. సో ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ అయినాయి అని చెప్పొచ్చు. మట్టి ఇవన్నీ వేసినాక నాకు కొన్ని బాగా కనపడుతున్నాయి, చాలా సంతోషం వస్తుంది. అండ్ రాగానే పార్వతి గారు కూడా ఆకులు అవి భలే పెద్ద పెద్దగా గ్రీన్గా చాలా బాగున్నాయండి అనగానే ఇంకొంచెం జోష్ వచ్చేసింది. సో గబగబా హార్వెస్ట్ చేసేద్దాం చీకటి పడే ముందు. ఓకే అండి, ఆనపకాయలు కోసేద్దాం. ఉండండి, ఇంకోటి తెస్తాను, పోయండి. ప్రూనర్ ఉందా? టూల్స్ బ్యాగ్ ఇటు పడేయండి. జాగ్రత్త, ఇవి గుచ్చుకుంటాయి. కట్ చేయండి. కదా ఎంత హెల్దీగా ఉన్నాయో అసలు. దేశీ సీడ్స్ మహత్యం ఇది. అవును, ఇది పెంచడం మేనేజ్మెంట్ కూడా మాధవి గారి గొప్పతనం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆనపకాయ కాయించామండి. మీకు గుర్తుంది కదా, ఆ చెట్టు ఎక్కి మొత్తం కోసేవాళ్ళం అండి. ఈ చెట్టు ఆ చెట్టు ఆనపకాయలు కింద వేసేవాళ్ళం, పైకి వెళ్ళిపోయేవి, పంచిపెట్టలేకపోయేవాళ్ళం. ఈ మధ్యలో కొంచెం డిసప్పాయింట్మెంట్, చాలా సంతోషం. ఇంకొకటి ఉందండి, మళ్ళీ నెక్స్ట్ వీక్కి ముదిరిపోద్ది కదా. సో లేత ఆనపకాయ ఇంకా పెరుగుతుంది, బట్ నేను కోసేస్తున్నాను. ఇది ఇంకా ఇంకా తయారవ్వలేదు, కానీ కోసేస్తున్నాను, ఎందుకంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇలాంటివి. కట్ చేసేయండి. చిన్నది ఇది, ఇంకా పిందులు కూడా ఉన్నాయి వీటికి. అదిగోండి, పెరుగుతిగా చూద్దాం. మరి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకొంచెం పెరుగుతాయి. కోసేద్దామా? అది పెరుగుతుందండి, కానీ మళ్ళీ వారానికి ముదిరిపోద్దని కోసేయటం. అది ఇప్పుడిప్పుడు తయారైనవి చూడండి, సైజ్ ఎంత డిఫరెన్సో. కానీ ఇవి వండితే అసలు ఇంక మరి చెప్పక్కర్లా, కాయంతా నీరే ఉంటుంది. సీడ్ కానీ మనం తీసుకోవాలి అంటే ఈ రకమైన చెట్టు నుంచి తీస్తే సీడ్ మనకి 100% జర్మినేషన్, మంచి హెల్దీ సీడ్ వస్తుంది. మొక్క చూడగానే ఇలా ఉండాలి. మొక్క బాగుంది కనుక. తెగుళ్ళు ఏమీ లేవు అసలు. మేము వెయ్యమండి, నేను చెప్పాను కదా, పెస్ట్ కంట్రోల్ కానీ ఏమీ చేయట్లేదు, ఎలా పెరిగితే అలాగా అన్నట్టు వదిలేసాం. ఈ సైజు వరకు రావండి, చిలకలు పోటీ మాకు. సగమన్నీ కిందే. లక్కీ, మీరు లక్కీ. లేవుగా, అసలు ఉండిపోయింది సగం కిందే. చెట్టు ఆనపకాయ ఆకులు చూడండి ఎంత బాగా పెరిగిందో. ఆకు చూడండి, చాలా పెద్ద పెద్దగా హెల్దీగా వచ్చినాయి. సో మనం లాస్ట్ 1 month 1.5 month చేసినవన్నీ కూడా బాగానే పనిచేసినాయి. ఈ మొక్క ఎండిపోయింది, గుత్తిబీరకాయలండి ఇలా కాస్తే మీకు మొక్క ఏదో తేడా వచ్చింది.
బాగాలేదుగా. అయిపోయింది ఇదిగోండి సీడ్స్. అయిపోయినట్టుందండి టైం. ఏదో తేడా వచ్చింది. సీడ్స్ అవి సీడ్స్ పట్టుకెళ్ళి వేయండి. పొట్లకాయలు అండి, పిచ్చిక పొట్లకాయలు, బీరకాయలు బాగున్నాయి. కొస్తారా? చిన్నగా ఉంటాయి. ఇంకా వీటిల్లో ఇచ్చిన బలం వల్ల ఇది కూడా పెద్దది అయిపోయింది. అవును, ఈ బలంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఈ మాత్రం సైజు కూడా వస్తున్నాయి. అదే దేశీ నేను అదే అనుకున్నాను, పిచ్చిక పొట్ల కంటే చిన్నగా ఉంటాయి కదా. మామూలుగా ఈ బలం ఓకే అండి, కానీ వెరైటీ దేనికైనా వెరైటీ చిన్న రకాలు కూడా వస్తున్నాయి. ఇది ఇంకా టైం పడుతుంది. కోసేద్దాం, మళ్ళీ వారానికి ముదిరిపోద్దండి. ఈ సైజు బీరకాయలు ఎంత బాగుంటాయో. ఇక్కడెక్కడ అలాడింది. ఇదిగో ఇది పట్టుకోండి. పచ్చడి చేసుకోవచ్చు దేవుడు. ముదరలా ఇది కొంచెం ఇది ముదరలేదు. పచ్చడికి బాగుంటాయి. మీరు పట్టుకెళ్ళచ్చు. అవును, అప్పుడప్పుడు ఇంకా ఇవి కూడా లేవు. ఏంటి అదేంటండి? ఇదా? ఇదేనా? ఎయిర్ పొటాటోస్ అండి. తీసి పడేస్తున్నాం, ఈ సంవత్సరం పెరగనివ్వట్లేదు. ఇది కనపడలేదు. గ్రీన్లో గ్రీన్ కలిసి అది ఒకటి పోయింది ఈ పైన. తీసేద్దామా? తీసి పడేయాలి. ఎనర్జీ కాదు, ముందు ఈ రిప్రొడక్షన్. ఇవి ఎగ్స్ పెట్టేసి అనుకోండి, పండుగలు కదా ఒక్కొక్కటి ఏమన్నా, అందుకని మనకి పడేయాలి. ఇక్కడ ఉందండి ఒకటి చక్కగా డ్రాగన్ ఫ్లవర్స్ అంతా బాగా వచ్చింది. ఈజీ కొట్ట ఈ అసలు 4 వారాలే కదా దేవుడు అయ్యింది. మనం ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. అవి గోరు చుక్కుళ్ళు చెప్పాను కదా, బాగున్నాయి. ఏం కాయలని చిన్నవి కాయలు, అది కొంచెం ఉడకపెట్టి ఫ్రై చేసి పంపిస్తే అదే అంటున్నారు. ఇగో కింద ఉన్నాయా? బండే తట్టు ఉన్నాయా? ఇగో ఇక్కడ ఉన్నాయి. లేవే? ఇది చూడదే. ఇంకా అసలు అవ్వలేదు ఇప్పటికి. తింటాం ఎప్పుడైనా. ఇంక పెరుగుతాయండి, పెరుగుతాయండి, కానీ చిలకలు తింటే ఇష్టంగా. మా వరకు రావు. వెనకాల దేవుడికి అటు అదిగో పైన ముచ్చుకుతో పాటుకోయి. పండిందా? అది అవలే. ఇది కోసుకుని సాటిస్ఫాక్షన్. నేను తినే తక్కువ అండి, నాకు నాకు ఎవరికన్నా ఇవ్వటం సరదా. ఇది ఏదో దుంప కదా. ఏది? ఇదే కంద చెప్పాను కదా, నీడలో వేసానండి అని. మీకు ఇస్తానన్న పెద్ద ఆకులా. ఇది చిన్నగా ఉన్నాయి, లాస్ట్ వీక్ బాగా పెద్దవి ఉన్నాయి. ఇవ్వండి, ఓపెన్ అయింది చూసారా? ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ బోల్డ్ కాయలు కొట్టేసినాయి అంట. లక్ష్మి, గోరుచుకులు కొద్దిగంరా, నీదే డ్యూటీ. వెజ్ బాస్కెట్. అంజీర్ అడిగారు కదా, చూడండి అంజీర్ చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకా పడతాయండి, 1 నెల పడుతుంది. అవి పెద్ద చాలా ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. అవి అడుగుతూ ఉంటారు, వెనక్కి వస్తే కనపడుతుంది. ఎంత పడుతుందండి టైము అని. ఏమున్నాయి దేవుడు? మనం దొండకాయలు కోసేద్దామండి.
వాళ్ళ దొండకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇదేం దొండండి? పెన్సిల్ దొండ. దేవుడు ఎక్కాలి ఇట్రా పైన గబ్బుకుని కోసే. ఈ దొండకాయలు కోసే. ఇవి తీద్దామా? కొయ్యండి. ఈ లాంగ్ బీన్స్ ఇవి గుచ్చుకుంటూ. ఇదిగో బుట్ట ఇట్రా. ఇదిగోండి, వీటికి ఒక్కటికే ఈ వెఫిడ్స్ కనపడతాయి, నల్లులు. ఏం చెయ్యం దీనికి. ఏం చెయ్యం, బూడిదేస్తాం. అంత ఎక్కువగా ఉంటే లక్ష్మి తెమ్మంటాను, కొంచెం జల్లుతాం. కాకపోతే రెడ్ ఏమో తెలియదండి, దేశీ వెరైటీ. బొబ్బర్ రెడ్ ఉంటుంది, దేశీ వెరైటీయే. అవి పెరగవండి. అవ్వ అయిపోయింది. ఒక కాయ తీసేసారా? పెద్ద కాయ లేదు, అవి పెరగలేదు అసలు సరిగ్గా. లేదండి, అది పాదు పోయింది అనుకుంటా. లక్ష్మి, మొన్న ఆ పొడవువి దోసకాయలు వచ్చినాయి అన్న, అక్కడ మనం చూసాం పువ్వులు. బొబ్బర్లు ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. ఎక్కడ ఉన్నాయి ఇంకా? దేవుడి మొగ్గ ఆడే వచ్చినాయి, మొగ పువ్వులు వచ్చినాయా? ఆకాకరకాయలండి, లాస్ట్ వీక్ కూడా చూసాము. మేల్ది రాలేదు, ఫీమేల్ బోల్డ్ ఉన్నాయి. ఈ టైప్ ఉన్నాయి. అప్పుడు మనకి పెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. వాటికి కళ్ళు తిరుగుతాయి అంట. ఏది ఈ మొక్క తర్వాత ఇంకో మొక్క వాటికి కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. కళ్ళు కాదండి, అంటే అవి రావు, కన్ఫ్యూజ్ అయిపోతాయి. పెస్ట్ ఎక్కువ రకాలు ఉంటే అట్రాక్ట్ అవుతాయి, వాటికి అవసరాలు వేరు కదా. ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క రకం పెస్ట్ కదా. సో ఇలా మల్టీ క్రాపింగ్ వేసినప్పుడు పెస్ట్ ప్రాబ్లం మనకి చాలా తక్కువ ఉంటుంది. అసలు మనం వేయకపోయినా పర్లా, అంటే చాలా తక్కువే ఉంది. ఒకవేళ తెగుళ్ళు కూడా తక్కువే. ఇప్పుడు మీకు చూపించాను కదా నల్లు, అది ఎప్పుడు వస్తాయి కానీ పోతాయండి, మేమేం ట్రీట్ చేయం కూడా. అంటే దానికి శత్రు పురుగు ఏదో మీకే తెలియకుండా వస్తాయి, వేరే వాటిలో ఉంటాయి కదా. శత్రు పురుగు ఒకసారి వస్తుంది, శత్రు పురుగు ఒకసారి వస్తుంది. దీని శత్రు పురుగు వచ్చి దీన్ని తినేస్తుంది. ఇప్పుడు ఇవి తినేయి దాన్ని అదే అంటే గుడ్లు పెట్టేసి ఆ పిల్లలకు ఫీడ్ అవుతుంది. సో ఇవి మనకు అవి ఏంటంటే పేరు గుర్తురావట్లేదు, బట్ మనం ఐడెంటిఫై చేయగలం. అట్లా బీటిల్స్ లాంటివి ఉన్నాయి దేవుడు లోపల. ఇప్పుడు వంగకి అలాగా ట్రైకోగామా ఎగ్ కార్డ్స్ వాడతాం. అది ఏం చేస్తుంది అంటే వంగలో వచ్చే స్టెమ్ బోరర్ గుడ్లు తినేస్తాయి. అదే అలాగే దీనికి ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ వారానికి ఒకసారి వస్తాం, మనం డాబా మీద అనుకోండి మనం ఐడెంటిఫై చేసేస్తాం. అవి ఉన్నాయి అంటే ఇంక వీటి గురించి పట్టించుకోక్కర్లేదు, దే టేక్ కేర్ అన్నట్టు. ఇంకా మనం ఎక్కువ కనపడినాయి అనుకోండి, ఎప్పుడైనా బూడిద జల్లుతాను. బట్ ఆ బూడిద జల్లినప్పుడు ఏంటంటే మనకి ఈల్డ్స్ తగ్గుతుంది, ఫ్లవర్ మీద పడతాయి. వేరే వాటికి పాలినేషన్ చేయడానికి వచ్చినవి కూడా ఇరిటేట్ అవుతాయి. అది 1 వీక్ వరకు నాకు తగ్గిపోతాయి, అందుకని వదిలేస్తాను.
ఇంకా ఏమైనా ఇరిటేషన్ వచ్చిందనుకోండి, నీళ్ళు స్ప్రే కొంచెం ఫోర్స్గా చేస్తాం అనుకోండి, ఓకే. కొంచెం కంట్రోల్ అవుతాయి అన్నమాట, చచ్చిపోతాయి. ప్లెయిన్ వాటర్ కూడా ఆ, మీకు పెస్ట్ కంట్రోల్ యూజ్ అంతే. రేపు ఉన్నాయి ఇక్కడ దొండకాయలు, ఇంకా ఈ కొత్త మొక్కలు, ఈ కొత్తవి పెట్టాం మొన్నే. ఎత్తుకుని కోసుకుంటే ఆహా, ఇవి ఇవి తీసేస్తామండి. ఎంత ఉందో అదొక సరదా కదా. అవును, ఇవి ఇప్పుడు మొన్న మీకు చెప్పాను కదా ఏదో ఆ. ఇంకోటి అయ్యే లోపల ఇంకోటి వేసుకోవాలని. ఆహా. సో ఇప్పుడు ఇవి తీసేస్తున్నావా, ఈ బెండకాయలు మనకి మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, ఇది అయ్యేటప్పటికి ఇది వస్తుంది. స్పేస్ మరి చిన్న స్పేస్ ఉన్న వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇలాగే. ఇక్కడ దోసకాయ కోస్తావా? దోసకాయ ఒకటి వచ్చిందండి. ఏది? అదే అక్కడ. నాకు అలవాటు, మీకు పుల్లలు అవి అలవాట్లే, చూసుకోండి. మన గార్డెన్ అండి మామూలు అప్పుడు తక్కువ వచ్చిన గెస్ట్లు వచ్చారంటే మాత్రం ఎక్కువ కాస్తాయి. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, చక్కగా సంతోషంగా పట్టుకెళ్ళాలి కదా. మా సంతోషం కన్నా మాధవి గారు గార్డెన్కి వచ్చాము, ఇది చూసాము అన్న ఎగ్జైట్మెంట్ని అవి ఇంకా పెంచుతున్నాయి అన్నమాట. అంతే. కోసి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, వంకాయలు. లక్ష్మి, ఇక్కడ రేపు పొద్దున్న వస్తావు కదా, ఇక్కడ ఏంటిది బంతి మొక్క ఉంది, కొమ్మలు కట్ చేసి పెట్టు. చాలా పెద్ద మొక్క. వీటికి కొంచెం బాగాలేదు, లాస్ట్ వీక్ బాగానే ఉంది. అవి కట్ చేసి. చిన్న కరేపాకు, బ్రెజిలియన్ వెరైటీ. ఇవాళ అసలు అంతా మీకు చూడటానికి కన్ఫ్యూజన్గా అందరం ఎక్కడ పడితే అక్కడే కోసేస్తున్నాం. ఎందుకంటే చీకటి పడిపోయిందండి, అటు వెళ్ళొచ్చాం కదా. సో చీకటి పడే లోపల కోసేయాలి కాబట్టి ఎవరికి తోచిన వాళ్ళు గబగబా కోసేస్తున్నాం. ఇది కొంచెం తేడా వచ్చింది. ప్రూన్ చేస్తాను అనుకోండి, మళ్ళీ ఇవన్నీ బాగానే వస్తాయి. ఏమి స్ప్రే చేయట్లేదు అన్నాను కదా నేను. ఇవి సన్నగా ఉంటాయి కదండి, ఇవి చీల్చి మసాలా వేసి గుత్తొంకాయ అసలు ఎంత బాగుంటుందో. మీకు కరెక్ట్గా 10 minutesలో కర్రీ అయిపోతుంది. దేవుడు చూపించండి. కొయ్ కింద మొన్న అలాగే వదిలేసాను, లక్ష్మి తెచ్చింది మళ్ళీ ఒక 1 kg కాయలు. లక్ష్మి, ఈ ఆకులు వంకాయ, ఇప్పుడు బెండకాయ ఆకులు కోస్తావు కదా, అలాగే వంకాయ ఆకులు పెద్ద పెద్ద ఆకులన్నీ కోసేసి పూత నిలబడుతుంది. బలం, చెట్లు పెద్దవి అయిపోయినాయి కదా, బలం సరిపోదు. కాకరకాయలు, వంకాయలు, దొండకాయలు అవి బాగా వచ్చినాయి. అవి బోల్డ్ అండి, పీకేస్తూ ఉంటాం. హెయిర్ బ్లాక్ అవుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ 3 daysలో ఊడిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ ఇలా కట్ చేద్దామా? చేద్దామా? పని చేస్తుంది కానీ తీసేయండి. వేరే జర్మినేట్ అవ్వలా, వేరే రకాలు ఏవో. కాకరకాయలు ఉంటాయి చూడు, బుట్టలు నిండిపోతున్నాయి. వారానికి 4-5 బుట్టల. వారానికి ఒకసారిగా వస్తాం మేము. కాకరకాయలు అండి, ఇవి వాలంటరీ ప్లాంట్స్, పెట్టలేదు. అవి పండిపోయినాయి. మాకు పండుతాయి కదా, వదిలేస్తామా, కొన్ని కనపడవు అలా మాట.
ఈ కట్టాలి దేవుడు. ఈ కొయ్యడు సరిపోయింది భలే కోసం. నాకు కొన్ని రకాలు చిన్నగా ఉంటాయి కదా, చేతులు సపోర్ట్ చేయవు, వాటికి లక్ష్మీనే కొయ్యాలి. ఇంకెట్టున్నాయి దేవుడు? కింద కింద ఏవో ఒకటి దొరుకుతాయి. ఏది? ఇదిగోండి కాకడియో. ఇది మీకు నాకు చెప్పాను కదా, ఇది నార్త్ వెరైటీయా? ఇప్పుడు ఇది సీడ్ వస్తుంది మనకి. బీరకాయ కాదు, క్యూకుంబర్ లాంటిది, కుకుంబర్ ఫ్యామిలీ తినేది. మన కీరదోసకాయ లాంటి వెరైటీయే, చెక్క తీసుకుని తింటాం, వాష్ చేసుకుని అలా తినొచ్చు. ఇప్పుడు ఈ పండు కలర్ వచ్చింది కదండి, ఇవి సీడ్స్ దాసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ దీనికి. దేంటి ఇదే కొంచెం ఎక్కించమన్నాను నేను, ఈ మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కాకరకాయలు ఉండాలి ఇక్కడ. తినండి కొంచెం కొరికి. తిన్నారా? ఈ కింద చూడండి ఎన్ని రాలిపోయినాయో అన్నారు. ఇవి తిన్నారు కదా, టేస్ట్ చూసారు కదా, ఈ వెరైటీ స్వీట్. అది చూపించండి, రాలుతున్నాయి. ఇది స్వీట్ లెమన్, అది వైటమిన్స్ పాటు తినేయచ్చు. చాలా కాయలండి ఇవి. మేము చెట్టు కింద ఖర్జూర్ పళ్ళు ఈ తర్వాత కొద్దాం. ఇంకోటి కాకరకాయలు కూడా బాగా వచ్చినాయి, ఇంకా ఉంటాయి. ఫైనల్గా లక్ష్మి ఏరుకొస్తుంది ఎక్కడో దగ్గర. ఇంకొక కొన్ని అదే అంటున్నాను, హైడ్ అండ్ సీక్ లాగా, ట్రెజర్ హంట్ అంటాం కదా. మా పిల్లలు ఎప్పుడన్నా వస్తే, ఎవరెక్కువ వస్తే వాళ్ళకి విన్ అయినట్టు. ఇవి చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకోటి అక్కడ చూసాను, చిన్నగా ఉన్నాయి. కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. దేవుడే పడేకు ఎత్తనాలు ఉన్నాయి. ఇంకో దగ్గర ఎక్కడ రాల్చు. ఒక్క చెట్టుకి ఇచ్చారా సీడా? లేదేమో. దేశీయనా? మన దేశీయ అండి. మన ఏమో ఆల్మోస్ట్ మనం బయట ఏం వాడం కదా. చెట్టుకి ఈ మన గార్డెన్లో ఏం దేవుడు బీరకాయ కొయ్యేది కట్టర్ ఉంటుంది, ఏది కొయ్యి. దానికి తోడు పైన డాబా మీద ఒకటి ఉంది, ఇక్కడెక్కడ ఉందిగా. అది కొద్ది కారం ఎక్కువ లేవు అనుకుంటా. కారం గింజ తక్కువ ఉంది కదండి, సన్నగా ఉన్నవి కారం ఎక్కువ ఉంటాయి. ఈ మన సీడే ఇంచుమించు అలా మళ్ళీ వేస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలు కారం లేకపోయినా టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మేము రోటి పచ్చళ్ళు ఎక్కువ అండి, అన్ని రకాలు. కొంచెం ముద్దని అంటే రోటి పచ్చడి చేసేస్తాను, వాటికి నాకు బాగా యూజ్ అవుతాయి. ఇంకా రౌండ్ వెరైటీస్ కూడా ఉంటాయి, దేశీ ఉంటాయి చూసారా, అవి అయితే తాలింపులకి ఎండబెట్టుకుంటాను నేను. ఈ రౌండ్ తమిళనాడు సైడ్ ఉంటాయి. ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎప్పుడు కోస్తారండి? ఎన్ని కాయలు ఉన్నాయి? ఎన్ని? 2 చెట్లు అవి 3 చెట్ల 4 ఉన్నట్టు. ఇది ఒకటి 4 చెట్లు. ఈ చిన్నవండి, పాతవి తీసేసి ఉంచాం. ప్లేస్ మార్చాలి కదా, అందుకని లోపల ఈ కాసినాయి అనుకోండి ఇంకో చోట పెట్టుకుంటాం. అవి ఇంచుమించు 1-2 ఇయర్స్ వరకు ఉంటాయండి. మా పచ్చిమిరపకాయ చెట్టు 2 ఏళ్ళు ఉంటుంది, సంవత్సరం బాగా కాస్తుంది. ఇంకా 2వ సంవత్సరం తగ్గుతుంది అనగా మనం ఇంకో చోట పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు తీసేయచ్చు. అంటే స్పేస్ వేస్ట్ కదా.
క్యాప్సికమ్. ఏదండి? ఓ మై గాడ్. ఒక్క 2-3 చెట్లు అండి ఇవి. చిన్నవే. ఇంకా ఉన్నాయి. ఇవి మేము కంపోస్ట్ ఎండాకులు తెస్తాం కదా, అందులో వచ్చిన చుక్కుడు. మనకి ఎన్ని ఉన్నాయి చూసారా? లారీడు ఉంటాయి ఎండాకులు, మామిడాకులు. మేము అస్సలు వేస్ట్ చేయమండి. అవి మొక్క మొదలు వేసేస్తారా? మేము బెడ్ ఓపెన్ చేసి బెడ్లో వేసేయాలండి. మీరు బాగాలేదు. ఇక్కడెక్కడో పాడైపోయినట్టుంది ఒకటి. మాధవి గారు, దీని బీరకాయలు ఒకసారి నాకు కోస్తారా? ఇదే ఫస్ట్ కదా, ఫస్ట్ కాయ ఉంచండి. సీడ్గా హెల్దీగా ఉంది. సీడ్గా అసలు దీన్ని ఏమి వెరైటీయో కానీ ఈ సీజన్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం వినాయక చవితి విత్తనం లాగా ఆ టైం పీరియడ్లో పెడతారు కదా, ఆషాఢం టైంకి. అవును. ఇది నేను కొన్ని ఇది పొడుగు వెరైటీ. పొట్టి కూడా చిత్రాడు బీరవి కూడా పెట్టాను. ఉంటాయి అక్కడ. అంటే ఈ సీజన్ దీనికి బాగా సూట్ అయినట్టుంది, అందుకే ఇంత హెల్తీగా. ఫ్లవర్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఏమున్నాయి? ఈ ఫ్లవరింగ్ చూసి వెళ్తానండి నేను సాయంత్రం. ఇయర్ పై నుంచి కోస్తున్నాం. ఇక్కడ ఉన్నాయన్నీ అయిపోతున్నాయి కదా, అవి కొత్తవి. ఒక మడి ఇది అయిపోయేటప్పటికి మడి కూడా కాదు, 4-5 మొక్కలు చాలు. మనకి మడి చేసుకుంటే మరి వెరైటీస్ సరిపోవు కదా. ఇప్పుడు ఇలా వచ్చినాయా, ఇవి మేము ఏం చేస్తాం, అందుబాటులో ఉన్నాయి అనుకోండి, కనపడింది ఆ టైంకుంటే ప్రతిదీ గ్యారంటీగా ఒకటి పాలినేట్ చేయాలి. ఫర్ ష్యూర్ నెక్స్ట్ వీక్ కాయ పాలినేషన్. లేనప్పుడు ఏం చేయలేము, బట్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా. అలా పాలినేట్ అవ్వకుండానే దీని సైజు, బీరకాయ సైజ్ అంతా. ఇంకేమున్నాయి లక్ష్మి? ఆకుకూరలు ఇక్కడ ఇంకా ఎర్ర తోటకూర ఉంది. ఇట్రండి, ఇక్కడ ఇంకో తోటకూర ఉంది. ఇది మా ఇంటి దగ్గర విత్తనం. గోంగూర కొద్దాం. ఇది కొయ్యటానికి వద్దుయా, కోసేయండి. ఇది మన ఇంటి దగ్గర ఉన్న ఎర్ర వెరైటీనండి. ఒక్కొక్కటి ఏమన్నా తీసుకొచ్చి ఇలా రాల్స్తాం, అవి కొంచెం కొంచెం వచ్చినాయి అన్నమాట. లేవు, ఈ కొత్త మొక్కలు కదా. పూత రాలిపోయినట్టుంది కదా లక్ష్మి, పూత రాలినట్టుంది. అది లేకపోతే ఈ పాటి కట్ చేసేద్దాం. ఆపేయండి, కట్ చేసి వేసేయండి ఇక్కడి నుంచి. ఈ కడగటానికి తలనొప్పి అయిపోద్ది వీటికి, వీటితో పాటు తీసుకుని. మేమైతే తోటకూర హెడ్స్ కట్ చేసేస్తాం, మళ్ళీ పెరుగుతాయి ఒక్కోసారి. అదే తీగా ఉంటుంది, అది ముగ్గుతాను అంతే, ఇంకేం కాదు. చూడు లోపల మంచి కాయవు కింద ఉంటాయో. కోసేరా గబుక్కుని. ఇలా ఉంటే కరెక్ట్. ఇగో ఇది బాగుంటుంది, దశలో ఉంది. ఇది బాగుంటుంది. కొయ్ కలర్ వచ్చింది చాలు. బాబాయ్ బస్తాలు మాకాలకి బస్తాలు బాబా. సరదాగా కోటి బట్టి దీన్ని ఇంకా దేనికైనా యూజ్ చేయాలి. నేను రోడ్డు పచ్చళ్ళు చేస్తాను, చాలా బాగుంటుంది. పప్పులో వేసుకుంటున్నాం, అందరికీ పంచిపెట్టి పప్పు మామిడికాయలాగా. తర్వాత పులుసు పెట్టుకోవచ్చండి. బెండకాయ పులుసు వేసుకుంటామా? మేము ఎక్కడికో తీసుకెళ్తే ఒక ఒరియా షెఫ్ పులుసు చేశాడు. దీనికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ తెలిసేటట్టు పులుసు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ సైజు కాయలు బాగుంటాయి. తీగా ఉంది కదా. అంటే ఈ సైజు ఏమో తీగా ఉంటున్నాయి, కొంచెం గ్రీనిష్గా ఉన్నాయి, పుల్లగా అవి రెడీ అవ్వలేదు. ఈ కలర్ అంటే పుల్లయ్యలాగా వాడుకోవాలి, ఇదే ఒక రకంగా వాడుకోవాలి. తినేదానికి రాలిపోతాయండి, ఎవరికైనా ఇవ్వటానికే వేస్ట్గా పోతాయి. అవి పప్పులోకి బాగుంటాయి, ఆ చిన్నవి, ఆ కలర్వి. ఓకే,
బాగున్నాయి చూడండి మొత్తం ఆ బంచ్ అది. అదైతే ఒక్క బంచే ఉంది కేజీ. పసుపు వేసాం నీళ్ళలో, ఇంకేం చేస్తాం, ప్లేస్ లేదు కదా. అయినా వచ్చేస్తుంది కదా, వస్తాయి నీడే కదా. వస్తాయి కానీ సైజ్ తేడా వస్తుంది. ఓహో, ఎక్కువ దుంప. ఎండ ఉన్న చోట కొంచెం పెద్ద దుంప అవుతుంది. మామిడికాయలు అన్నీ ఉన్నాయి అదేడు. లక్ష్మి ఏం చుక్క కూర అండి. ఈసారి వర్షాలు పడినాయి కదా, కొంచెం ఆకు దెబ్బతింది. పాలకూర కూడా తింది కానీ పనికి వస్తుంది. గోంగూర ఉంది ఇక్కడ. కట్టర్ ఇవ్వండి, ఇక్కడ కోద్దాం. లక్ష్మి ఇంకా వేరే దగ్గర అక్కడ వేసాం అక్కడ ఎందులోనే వేసాం కొమ్మలు. అంటే అవి కూడా మేము కొన్ని పీకుతాం, కొంచెం లాస్ట్కి వచ్చింది కదా కట్ చేస్తాం. ఇంకొక దగ్గర వేసాను, అవి పెరిగిపోయినాయి అనుకోండి, ఈ ప్యాచ్ ఇంకా తీసేసి మళ్ళీ పెరిగిపోతాయి ఇలాగా. ఇంకా తీసేస్తాం. తక్కువ అవుతున్నాయి, నెక్స్ట్ వీక్ లేవు ఉంచుకోవాలనుకోండి, అలా ఒక 2-3 వారాలు వచ్చే వరకు ఆ మొక్కలు రెడీ అయ్యే వరకు ఇలా కటింగ్ చేస్తాం. మధ్య మధ్యలో ఎక్కువ గుబురు అయిపోయినా కొన్ని పీకుతాం అన్నమాట, స్పేసింగ్ ఇచ్చేటట్టు. ఇక్కడ ఇంకొక ఉంది కదా, పాలినేషన్ చేయొచ్చు నేను. ఆనపకాయ పాలినేట్ చేద్దాం. ఇది ఈ గోంగూర కూడా కోసేద్దాం. ఇవి చేసేటప్పుడు కొంచెం ఈ ముట్టుకోకుండా చేయటం బెటర్ అండి. ఇదిగో ఇది పౌడర్లానే రాలుతుంది, ఇలాగన్నా కూడా రాలుతుంది. మనం కాయల్ని పట్టుకోకుండా చేయటమే బెటర్ అండి. ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్ట్ అయిపోయి పోతాయి. ఇదిగోండి, ఇది ఆకాకరకాయ ఫీమేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్స్ ఈ టైప్ ఎక్కడ వచ్చినాయి, మేల్ ఫ్లవర్స్. అది ఫీమేల్ ట్రీ, ఫీమేల్ మొక్క, అది ఫీమేల్. ఒకదానికి ఒకటి అక్కర్లా, ఒక 4 ఫీమేల్కి ఒక మేల్ ఉన్నా పర్లేదు. ఎక్కడ చూసాను నేను. వాటికి మనం చెయ్యక్కర్లేదండి, అవి అయిపోతాయి. కాకపోతే పక్క పక్కన ఉండేలా చూసుకోవాలి మనం. ఎక్కడ చూసాను మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి అన్నాను, ఎక్కడ చూసాను మేల్. లక్ష్మి మగ పువ్వులు ఎక్కడ చూసాము, పైన ఉన్నాయి, జాగ్రత్తగా పోయి. ప్రూనింగా మేము కోసేటప్పుడు ఇరిగిపోతాయి, అయ్యే ప్రూనింగ్. ఆటోమేటిక్ ప్రూనింగ్ అంతే. సో ఇవాళ హార్వెస్ట్ ఇవ్వండి. ఇవాళ టేబుల్ బాగా నిండింది, చాలా రోజుల తర్వాత కొత్త వెరైటీస్, మనం పెట్టిన వెరైటీస్ అని ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ అయ్యింది. సో ఇవాళ ఏమేమి వచ్చినాయి ఒకసారి చూపిస్తాను. ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర, గోంగూర, తోటకూరలో 2 రకాలు కోసాము, కరివేపాకు కోసాము, కాకరకాయలు బాగానే వచ్చినాయండి. ఇదిగో ఇవన్నీ వాలంటరీ ప్లాంట్సే. ములక్కాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు బాగా వచ్చినాయి, కొంచెం బొబ్బర్లు వచ్చినాయి, వంకాయలు, ఇవేమో కాకిడి, డ్రాగన్ ఫ్రూట్స్ అయిపోయినాయి కానీ ఇంకా ఉన్నాయి, సరిగ్గా లేవు కానీ బట్ దే ఆర్ ఎడిబుల్. ఆనపకాయలు ఫస్ట్ హార్వెస్ట్, ఇవి చిన్నవైనా కూడా నెక్స్ట్ వీక్ పండిపోతాయని కోసేసాను.
ఒక క్యాప్సికమ్, ఒక జాంకాయ, ఒక దోసకాయ, ఈ పొట్లకాయలు, పిచ్చుక పొట్లకాయలు, బీరకాయలు సన్నగా ఉన్నాయి కానీ కోసేసాను. గోరుచిక్కుళ్ళు ఇవి లాస్ట్ టైం కోసాను కదండి, ఇవి వండితే ఎంత బాగున్నాయో. అండ్ ఈ కూర షేర్ చేస్తే దీనికి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే మామూలు గోరుచిక్కుళ్ళు ఇంకా పెద్దగా లావుగా ఉంటాయి, ఇవి మనం తొక్క పలచగా ఉండి గింజలు ఎక్కువ ఉన్నాయి. సో కూర ఫ్రై చేశాను నేను, ఉడకపెట్టి కొంచెం స్టీమ్ చేసి. అసలు చాలా చూడటానికి అందంగా ఉంది, తిన్నా కూడా బాగుందండి. కొంచెం కొబ్బరి వేసి చేశాను. అండ్ ఇవి స్టార్ ఫ్రూట్స్. ఓకే, సో ఇది ఇవాల్టి హార్వెస్ట్. అండ్ మీరు ఈ వీడియోను ముందో తర్వాతో పార్వతి గారి ఫామ్కి వెళ్ళాము, అంటే ఇక్కడికి వచ్చే ప్రాసెస్లో అక్కడ విజిట్ కూడా చేసాము. సో వాళ్ళ ఫామ్లో కూడా ఏదో ప్రిపరేషన్, ఫర్టిలైజర్ ప్రిపరేషన్ వీడియో చేశాను, అది కూడా చూడండి. ఓకే, అండ్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్లీ మాధవి గారు మ్యాడ్ గార్డెనర్, అంటే షీఈ్ మ్యాడ్ ఆఫ్ గ్రోయింగ్ నా గురించి వెజిటేబుల్స్. రియల్లీ వండర్ఫుల్. అసలు 500-600 గజాల్లో ఇంత ఈల్డ్ అయితే నిజంగా ఆసమ్. అసలు మినిమం నాకు తెలిసి ఒక 10-15 ఫ్యామిలీస్కి వీక్లీ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంతమందికి రావు. సాటిస్ఫాక్టరీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే ఇన్స్పైర్ చేయాలి, ఇలా మంచి ఈల్డ్స్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు. అండ్ నేను ఈ మధ్యన ఊర్లు తిరుగుతున్నాను, గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతున్నాను అని చెప్పాను కదా. సో ఎక్కడికి వెళ్ళినా లోకా సమస్త సుఖినో భవంతు అంటూ వర్షాలు ఎక్కువ పడాలని దండం పెడుతున్నా. ఓకే, సో మన స్వార్థం కూడా ఉంటుంది కదా, వర్షాలు పడితేనే అంత చల్లగా ఉంటాము మెంటలీ, ఫిజికల్లీ అండ్ ఇలా గ్రీనరీతో కదా. ఇలా కోరుకోవడం బట్టే అల్లీను అనుకున్నంత తీవ్రత లేదట, తగ్గిపోయిందంట. మొన్న పీఠానికి వెళ్ళినప్పుడు వెళ్ళానండి పూజ చేయించుకుంటానికి, మామూలుగా పిలిస్తే అక్కడ గురువుగారిని అదే దండం పెట్టమన్నాను. ఎక్కడికి వెళ్ళినా సో మీరు అందరూ కూడా కొంచెం వర్షాలు బాగా పడాలని కోరుకోండి. మన అందరం గట్టిగా అనుకుంటే ఎల్లినో ఏంటి వాళ్ళ తాతలు మామూలు కూడా వెళ్ళిపోతారు. ఓకే.